Hello guys, welcome back to our channel AP MSET బైపీసీ స్ట్రీమ్ 2024 సంబంధించి వెబ్ ఆప్షన్ ఇచ్చే ముందు ప్రతి క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా యొక్క ప్రియారిటీ వైజ్గా అయితే ఒక వెబ్ ఆప్షన్ తీసి అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా మరి ఈ వీడియో వచ్చేసి మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి యొక్క ప్రియారిటీ వైజ్ వెబ్ ఆప్షన్ తీసిన కూడా స్టెప్ బై స్టెప్ చూపించడం జరుగుతుంది అనమాట. ఈ వీడియోలో వచ్చేసి ప్రతి ఒక్కరైతే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు అందరూ కూడా మీకు సంబంధించిన ఏదైతే ఒక బుక్ తీసుకోండి, బుక్ తీసుకున్న తర్వాత ఒక ర్యాంక్ రాసుకోండి, మీకు ఎంత ర్యాంక్ వస్తుందో రాసుకోండి అనమాట. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అనమాట ప్రియారిటీ వైజ్గా ఏ విధంగా ఆ వెబ్ ఆప్షన్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలని కూడా మీకు కంప్లీట్ చూపించడం జరుగుతుంది. ఓకే, మనం చూసుకున్నట్టు ఇక్కడ వెబ్సైట్లో మనం అనమాట ముందుగా ఒక వెబ్ ఆప్షన్ డేట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఏదైతే మనకు December 3 అనమాట. మనకు రేపు నుంచి అయితే ఒక వెబ్ ఆప్షన్ స్టార్ట్ కాబోతూ ఉన్నాయి కాబట్టి అప్ టు December 7 వరకు అయితే వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వచ్చు అనమాట. అంటే ఒకసారి మీ సంబంధించి అంటే ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కాగానే ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి అయితే వీలైతే కల్పించడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు టాపిక్లోకి వచ్చేసైతే మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మరి వెబ్ ఆప్షన్ లిస్ట్ని కూడా స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడ ఏదైతే స్కిప్ చేయకుండా ఇన్వైట్ చూడండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మరి మన యొక్క ఏపీలో వచ్చేసి మరి ఎన్ని కాలేజెస్ ఉన్నాయో ముందుగా తెలుసుకోవాలన్నమాట. తెలుసుకోవడానికి చూడడానికి ఏదైతే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంది కదా, అందులో ఒక ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి అనమాట. ఈ యొక్క వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా మీకు ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్కి ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకే, ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మరి ఇక్కడ మనకు దాదాపు అనమాట మన ఏపీలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి సంబంధించి ఇక్కడ మనకు కాలేజ్ వివరాలు అయితే ఉంటాయన్నమాట. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు ర్యాంక్ ఎంత ఉందో ఒకసారి బుక్ పైన రాసుకోండి. రాసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఉందన్నమాట. చూడండి ఇక్కడ కోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఏదైతే ఇక్కడ కాలేజ్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తాయన్నమాట. మరి కాలేజ్కి ఫీజు ఎంత ఉంది, అదేవిధంగా మరి ఎంతమంది ఇంటేక్ తీసుకుంటారని కూడా మీకు ఇక్కడ ఆ ఫామ్స్ కావచ్చు, బీ ఫామ్స్ కావచ్చు, ఫామ్ డి కావచ్చు, ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చారనమాట. ఓకే, తర్వాత మీకు సంబంధించి ఇక్కడ కాలేజీకి ఇక్కడ ఆసఫికేషన్ ఉందా లేదని కూడా స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేసుకోండి. ఓకే, మరి ఈ విధంగా మీరు ఒక కాలేజ్ నేమ్ రాసుకోండి. ఈ విధంగా మీకు ఏదైతే బెటర్ కాలేజ్ మీకు అనిపిస్తుందో మీకు ఏదైతే ఖచ్చితంగా నాకు ఆ కాలేజ్ సీట్ వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను అనుకున్న వారైతే ఫస్ట్ కాలేజ్ వెరిఫై చేసుకోండి. అంటే ఈ విధంగా ఏ విధంగా ఇప్పుడు ఓపెన్ చేశానో ఆ విధంగా ఇక్కడ మీరు కాలేజ్ నేమ్ ఓపెన్ చేసేసుకొని మరి కాలేజ్ హాస్టల్ ఫీజెస్ ఏ విధంగా ఉంది, ఫీజు ఎంత ఉందని ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. ఓకే, చెక్అవుట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా. సెకండ్ స్టెప్ వచ్చేసి మీకు ఇక్కడ చూడండి మనకు క్లారిటీ ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అనేది కదా ఈఐపీసీ బైపీసీ అని, అంటే 2023 సంబంధించి మరి ఎంత ర్యాంక్ ఉంటే ఏ కాలేజ్ సీట్ వచ్చిన స్టూడెంట్స్ కానీ ర్యాంక్ లిస్ట్ అనమాట. ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ నెక్స్ట్ ఇంటర్ఫేస్కి ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ విధంగా పీడిఎఫ్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా ఇక్కడ ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఈ పీడిఎఫ్ ఫైల్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెరిఫై చేసుకోవాలన్నమాట. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కాలేజ్ సంబంధించి మరి ఏ విధంగా కాలేజ్ ఫీజు ఉంది కదా రాసుకున్నాం కదా. రాసుకున్న తర్వాత సరే అది మీకు అంత ఇబ్బంది అనిపిస్తే డైరెక్ట్ ఈ యొక్క డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. అందరూ కూడా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు ఎంత ర్యాంక్ ఉందో ఒకసారి ఒక బుక్ పైన రాసుకోండి పక్కకి. రాసుకున్న తర్వాత మరి మీరు ఎన్ని కాలేజ్కి వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటారో మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఒక 40 కాలేజ్కా, ఒక 20 కాలేజ్కా, ఒక 10 కాలేజ్ కానీ కూడా చెక్అవుట్ చేసుకోండి. తర్వాత ఈ యొక్క లిస్ట్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రతి ఒక్కరు అనమాట ఈ యొక్క ఇన్స్టిట్యూట్ కోడ్ ఉంది కదా, ఇన్స్టిట్యూట్ కోడ్ ఖచ్చితంగా మీరు రాసుకోవాలన్నమాట. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ కోడ్ మీద డిపెండ్ ఉంటుంది అనమాట మనకు వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు. ఎందుకంటే మనం దాదాపుగా మనకి ఇక్కడ కాలేజ్ నేమ్ పూర్తిగా ఉండదు అనమాట, షార్ట్ కట్ ఉంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఇక్కడ మీకు ఇన్స్టిట్యూట్ కోడ్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఇక్కడ ఏసీపీఎస్ అనమాట ఇన్స్టిట్యూట్ కోడ్ అనమాట. ఈ విధంగా మీకు ఇన్స్టిట్యూట్ కోడ్ రాసుకోండి. రాసుకున్న తర్వాత ఈ కాలేజ్ నేమ్ చెక్అవుట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ అయితే ఇన్స్టిట్యూట్ రీజన్ అనమాట, ఏయూ రీజన్, ఎస్విఈ రీజన్ ఉంటుందన్నమాట. మీరు రాసుకోండి అనమాట ఒక బుక్ పైన. రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మెయిన్గా ర్యాంక్ అనమాట, ర్యాంక్ చూసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ మనకు ఓసీ అనమాట. ఓసీ ఇక్కడ బాయ్స్కి వచ్చేసి ఎంత ర్యాంక్ ఉండాలి మనకు సీట్ రావాలంటే ఆదిత్య కాలేజ్లో చూసుకున్నది. ఇక్కడ మనకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. 16,216 ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్కి ఇక్కడ సీట్ రావడం జరిగింది. ఇది ఇక్కడ మనకు ఏదైతే ఫామ్ డీలో వచ్చేసాను అనమాట. ఓకే, బీ ఫార్మసీ ఎంత ర్యాంక్ ఉండాలి, ఓకే 21K ర్యాంక్ ఉండాలన్నమాట. ఈ విధంగా మనకి ఇక్కడ ఆ క్యాష్ ఇచ్చామట, బీసీ ఇచ్చారు, తర్వాత ఎస్సీ ఇచ్చారు, ఎస్సీ బాయ్స్, తర్వాత ఎస్టీ గర్ల్స్, ఎస్టీ బాయ్స్, బీసీఏ బాయ్స్, బీసీబీ గర్ల్స్, ఇవన్నీ కూడా మనకు స్టెప్ బై స్టెప్ మనకి ఇక్కడ రెడ్ మార్క్తో మెన్షన్ చేశారు కదా, అన్నీ కూడా మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలన్నమాట. వెరిఫై చేసుకున్న తర్వాత మరి కాలేజ్ ఫీ ఎంత ఉందని కూడా ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చారు, ఇవన్నీ నోట్ అవుట్ చేసుకోవాలి. మరి దాదాపుగా మరి ఎన్ని కాలేజ్కి వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నారో అన్ని కాలేజ్ సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. మరి ఎంత ర్యాంక్ ఉంది, మరి ఈ ర్యాంక్స్ చూసారు కదా, మరి మీకు ఎంత ర్యాంక్ ఉంటే మరి సీట్ వచ్చే అవకాశం ఉంది, మీ ర్యాంక్ 20K ఉందా, 40K ఉందా, మరి ఈ యొక్క లిస్ట్లో కంపేర్ చేస్తే మీ ర్యాంక్ మ్యాచ్ అవుతుందా ఈ కాలేజీ కన్నా అని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏదైతే
టాప్ కాలేజ్ సంబంధించిన లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని టాప్ కాలేజ్ ఏ విధంగా చేయాలన్న మీకు డౌట్ రావచ్చు. టాప్ కాలేజెస్ నథింగ్ బట్టే ఏదైతే ఆ కాలేజీకి ర్యాంక్ తక్కువ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 5K ర్యాంక్, 2K ర్యాంక్, అవి మంచి కాలేజెస్ అనమాట. ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి మీకు సంబంధించిన ర్యాంక్ మ్యాచెస్ కాలేజెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20K ఉందనుకో, 20Kలో ఏ కాలేజ్ మ్యాచ్ అవుతుందో ఇక్కడ వెరిఫై చేసుకుని లిస్ట్ మనకు దాదాపుగా మనకి ఏపీలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో, ఫార్మడీ కావచ్చు, బీ ఫార్మసీ కావచ్చు, అన్ని కోర్సెస్ సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్ కావచ్చు అనమాట. ఇవన్నీ మీరు ఇక్కడ ర్యాంక్స్ అనేటివి మీ ర్యాంక్ ఎక్కడెక్కడ మ్యాచ్ అవుతుందో ఆ కాలేజ్ నేమ్స్ ఇక్కడ నోట్ అవుట్ చేసుకున్నమాట. ఓకే, ఇక లీస్ట్ దాదాపు మనకైతే మొత్తం టోటల్గా 7 ఫేజెస్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఇక 7 ఫేజెస్ సంబంధించి కంప్లీట్ అనమాట. మనకు ఏదో దాదాపుగా 3 రీజన్స్ ఉన్నాయన్నమాట. ఏయూ రీజన్ కావచ్చు, ఎస్వి రీజన్ కావచ్చు, తర్వాత ఎస్డబ్ల్యూ రీజన్ కావచ్చు. ఇవన్నీ కూడా మీరు ఏ రీజియనో మీ రీజియన్ వైజ్గా మీరైతే స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ నుంచి అయితే మీరైతే వెరిఫై చేసేసుకొని ముందు చెప్పినట్టు లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఓకే, అదేవిధంగా అందరూ డౌట్ ఉందన్నమాట, అన్న మరి ఇక్కడ ఏదైతే మరి మాకు ఖచ్చితంగా కాలేజ్ సీట్ రావాలి, మరి అసలు ఎన్ని వెబ్ ఆప్షన్ కావాలి మీరు డౌట్ రావచ్చు. మనకి దాదాపుగా వెబ్ ఆప్షన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక 30K ర్యాంక్ ఉందనుకోండి, మీరు దాదాపుగా మరి మీకు సంబంధించి మీరు ఏ కాలేజ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ మంచి కాలేజ్ పెట్టండి. తర్వాత నేను చెప్పేటంటే ప్రతి క్వశ్చన్స్ అంటే ఒక 30 to 40 వెబ్ ఆప్షన్ పెట్టండి అనమాట. 20K ర్యాంక్ ఉన్న వాళ్ళు, తర్వాత 30K నుంచి 40K ఉన్నవారు ఒక 35 పెట్టండి. తర్వాత అదేవిధంగా 50K ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ అయితే దాదాపుగా మీరైతే ఎక్కువ విభాషణ ఇవ్వాలి. లైక్ ఏ విధంగా ఒక 40 విభాషణ ఇవ్వండి. తర్వాత 60K ఉన్నవారు 50, ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ అని కూడా ఇంక్రీజ్ చేసుకోమాట. మీరు ఎన్ని విభాషణ ఇస్తే అంత మీకు ఫస్ట్ ఫేజ్లో కాలేజీ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది గైస్, అది అనమాట. ఓకే, నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా ఆ డౌట్ కానీ క్వరీస్ ఉన్నట్టయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ యొక్క డీటెయిల్స్ అయితే ఇస్తూ ఉంటాను మన ఛానల్ తరఫు నుంచి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మరి ఇక్కడ మీకు వెబ్సైట్లో ఇంకోటి చూపించడం జరుగుతుంది. లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ మనకు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అయిపోయింది కదా, లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అనమాట. తర్వాత లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఉంది అనమాట. క్లిక్ చేసుకుని మరి మనకు ఏపీలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో దీనికి సంబంధించి ఇక్కడ అలా మీకు చూపించాను కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అనమాట. మరి ఎన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి మరి బైపీసీ స్ట్రీమ్ నుంచి మనము చేయడానికని కూడా ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చారనమాట. దాదాపు మనకి ఇక్కడ ఏదైతే బయోటెక్నాలజీ ఉంది, తర్వాత ఫుడ్ టెక్నాలజీ ఉంది, ఫుడ్ ఇంజనీరింగ్ ఉంది, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అనమాట. ఓకే, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ ఉంది, ఒక ఫార్మ్ అంటారు దీన్ని. ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్ ఉంది, బీ ఫార్మసీ అనమాట. మనకు దాదాపు మనకి ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్గా 6 కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట మనం ఇక్కడ చేయడానికి బైపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్కి అనమాట. ఈ యొక్క డేట్స్ అంతా మీకు గమనించుకొని మనకి ఏదైతే స్టెప్ బై స్టెప్ మనకి ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. అదేవిధంగా మీరు ఒకసారి వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఏమైనా చేంజ్ చేసుకోవడానికి మనకు టైం అయితే కల్పించవచ్చు. ఇక్కడ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్ వచ్చేసి మనకు 8th అనమాట. ఓకే, December 8th వరకు టైం ఇచ్చారనమాట. సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకు 11th నాడు వస్తుంది. అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి మనకి ఇక్కడైతే 11th to 14th అయితే మనం చేయాల్సి ఉంటుందండి. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏం లేదు గైస్, మీకు సంబంధించిన ఏదైతే సీట్ అలాట్మెంట్ వస్తుంది కదా, సీట్ అలాట్మెంట్ మీకు వస్తుందన్నమాట. ఎంత ఫీ కట్టమన్నారు, మీకు ఎంత ఫీ రీంబర్స్మెంట్ వచ్చింది, మిగతా అమౌంట్ ఎంత కట్టాలని అమౌంట్ అయితే మనం ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసినట్టయితే మీకు సంబంధించిన ఏదైతే ఆన్లైన్ అడ్మిషన్ కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా మీకు కాలేజ్ నచ్చినట్టయితే కాలేజీకి వెళ్ళి మీరు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మీకు ఇన్ కేస్ కాలేజ్ నచ్చకపోతే మనం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మనకి ఇక్కడ ప్రజెంట్ అయితే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే లేదనమాట. కాబట్టి ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లోనే అందరు సీట్ వచ్చే విధంగా అయితే ట్రై చేయాలి. ఓకే, ఇదేనమాట మన ఛానల్ తరపు నుంచి ఇన్ఫర్మేషన్. ఓకే, మీకు ఇక్కడ డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ మీకు అయితే రిప్లై వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.